55వ వర్ధంతి. ఆయన ఒక సమాజ పునర్నిర్మాణ కారకుడిగా, తత్వవేత్తగా, న్యాయవాదిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, ఇంకా చెప్పాలంటే ఆర్థికవేత్తగా మనందరికీ తెలుసు. మరి ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన మరోసారి గుర్తు చేసుకుందాం. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన జీవన శైలి ఎట్లాంటిది, ఆయన చూపిన మార్గం ఎలాంటిది తదితర అంశాలు ఒకసారి చర్చించుకుందాం. ఈ చర్చలో పాల్గొనే ప్రముఖులను ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. సామాజిక శాస్త్రవేత్త, దళిత మేధావి డాక్టర్ కత్తి పద్మారావు గారు, అలాగే బీసీ మహాజన సమితి చైర్మన్ ఊసా గారు చర్చలో పాల్గొంటున్నారు. మీ ఇద్దరికి నమస్కారం సార్, చర్చకు స్వాగతం సార్. ముందుగా పద్మారావు గారు, ప్రపంచంలోని తత్వవేత్తలకు అంబేద్కర్కు ఉన్న వ్యత్యాసం ఎట్లా చూడాలి మనం? మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి తత్వవేత్తల్లో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళలో మనకు కార్ల్ మార్క్స్ ఒక ఆయన కనిపిస్తారు. రెండు మన భారతదేశానికి వచ్చేటప్పటికి మహాత్మా ఫూలే, అంబేద్కర్ ఇద్దరు జంటగా కనిపిస్తారు. అంటే ఇద్దరు విడదీయరాని పర్సనాలిటీస్. అందుకని అంబేద్కర్ తత్వశాస్త్రం అనే ఒక గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఈ గ్రంథంలో సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్, బుద్ధుడు వీళ్ళ తర్వాత భారతదేశంలో గుర్తింపదగిన ఒక స్టామినా ఉన్న వాడు అంబేద్కర్. ఆయన మహాత్మా ఫూలే అనుచరుడు, అంటే మహాత్మా ఫూలేని గురువుగా ప్రకటించినటువంటి వాడు. ఆ పర్సనాలిటీ రావడానికి కారణం ఏంటంటే, తత్వవేత్త అంటే ఏంటంటే అంతకు ముందున్నటువంటి సమాజంలో ఉన్న ఏదో కోణానికి అనుచరుడిగా ఉండేవాడిని తత్వవేత్త అన్నారు. అంతకు ముందున్నటువంటి సమాజాన్ని మార్చే సూత్రాలు చెప్పిన వాళ్ళని మాత్రమే తత్వవేత్త అంటారు. అంటే అంతకు ముందున్నటువంటి తత్వశాస్త్ర భాగాలకు ప్రచారకులే అందరూ. ఇప్పుడు శంకరాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, రామానుజాచార్యులు కానీ, హిందూయిజంలో ఉన్న త్రిమతాచార్యులు ప్రచారకులే. బుద్ధుడు అంతకు ముందున్న వైదిక సంస్కృతికి ఆల్టర్నేటివ్ చెప్పాడు, అందుకని దార్శనికుడు అన్నాడు. అంబేద్కర్ అంతకు ముందున్న 5000 సంవత్సరాలకి మహాత్మా ఫులే మార్గంలో ఒక ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేశాడు. అవి ఆర్థికమైనవి, సాంఘికమైనవి, సాంస్కృతికమైనవి, రాజకీయమైనవి. మీరు చెప్పిన ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద తత్వవేత్తలకు అంబేద్కర్ కు మనం ఏదైనా వ్యత్యాసం చూడగలుగుతామా? అలాంటి ఒక భిన్నమైన శైలి ఏమైనా ఉందా? డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో అస్పృశ్యత లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడ అస్పృశ్య సమాజంలో పుట్టి ఆ అస్పృశ్యత నిర్మూలనకు మూలాలు ఎతికాడు. అంతేకాకుండా శూద్ర సమాజాన్ని శూద్రులు ఎవరిలో పరిశీలించి ఈ శూద్రుల యొక్క బానిసత్వాన్ని నిర్మూలన కూడా ఆయన సూచనలు ఇచ్చాడు. ఈ నిర్మాణ సూత్రాలు నిర్మించాడు. వీళ్ళందరూ ఏకమైతే 85% పాలించేవాడు 15% మాత్రమే అని చెప్పగలిగాడు. కాబట్టి ఆల్టర్నేటివ్ పొలిటికల్ రాజకీయ దార్శనికుడిగా కూడా ఆయన ఆవిర్భవించాడు. భారతదేశంలో కీలకమైంది సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ ఈ 3 దర్శనాలని చెప్పాడు. కాబట్టి టోటల్ గా అంబేద్కర్ తత్వవేత్త అని చెప్పచ్చు. ఊసా గారు, ప్రధానంగా భారతదేశంలో అంబేద్కర్ స్థానం ఎలాంటిది? అంబేద్కర్ స్థానం 2 కోణాల్లో చెప్తే, ఇప్పుడు పద్మారావు గారు చెప్పిన దాని కంటిన్యూషన్ లో మార్క్స్ ప్రపంచ కార్మికుల ఏకం కండి, ప్రపంచ ప్రజల చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని చెప్పాడు. అంటే దాన్ని కొన్నిర్మల గ్రంథంలో అంబేద్కర్ ఇంకొక యాంగిల్లో ప్రపంచ కార్మికుల ఏకం కండి అని మార్క్స్ ఇస్తున్నటువంటి ఉద్వేగభరితమైన ఈ పిలుపు భారతదేశానికి వర్తించదు. ఎందుకంటే ఈ దేశంలో శ్రమవిభజనే కాకుండా శ్రామికుల విభజన జరిగింది కనుక కార్మికుల్ని, శ్రామికుల్ని వర్గ ప్రాతిపదిక మీద ఐక్యం చేయనీయకుండా నిచ్చెన మెట్ల వ్యవస్థ అడ్డుపడుతుంది అని ప్రపంచ తత్వవేత్త అయినటువంటి మార్క్స్, బ్రిటిష్ ప్రపంచ లైబ్రరీని చదివిన వాళ్ళలో మార్క్స్ తర్వాత అంబేద్కరే. మార్క్స్ పిలుపుని ఆయనేమో ఒక సార్వజనీన లక్షణంతో పిలిపిస్తే, అంబేద్కర్ ఏమన్నాడంటే ప్రపంచంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ ఇక్కడ ఉంది అని అంటే ఇదిగో ప్రాపంచ దృక్పథమే. ప్రపంచం అంతా లేదని చెప్పడం, ఇక్కడే ఉందని చెప్పడం ప్రపంచం తెలిసినోడు చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక వర్గానికి చెంది ఉంటాడని మార్క్స్ మహనీయుడు చెప్పాడు. ఇది సార్వజనీన దృక్పథం నేను ఒప్పుకుంటున్నా. నేను ఒప్పుకోవటం, మార్క్సిస్టులను ఒప్పుకోవటం ఏమిటని ఆశ్చర్యపోతారు కొంతమంది. కానీ అది ఒక చారిత్రక సత్యం, సార్వజనీన సత్యం. అట్లాగే ప్రపంచం గుర్తించాల్సింది ఏంటంటే ఇండియా ప్రతి వ్యక్తి ఏదో ఒక వర్గానికి చెంది ఉంటాడనే దానికి ఇండియా మినహాయింపు కాదు, కానీ ప్రతి వ్యక్తి ఏదో కులానికి కూడా చెంది ఉంటాడనేది ఇండియా ప్రత్యేకత. అందుకని అంబేద్కర్ ప్రాపంచిక దృక్పథం అనే తత్వ దృక్పథంలో ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి కుల వ్యవస్థ కలిగిన ఈ అంశాన్ని కూడా ప్రపంచంతో లింకు చేసి చెప్పగలిగినటువంటి తత్వవేత్త.
ఓకే. అందుకని మార్క్స్ జనరలైజ్ చేసి చెబితే ప్రపంచంలో గొప్ప తత్వవేత్త కానీ జనరాలిటీని పర్టికులారిటీతో లింక్ చేసి చెప్పినటువంటి ఒక గొప్పతనం ఇందులో ఉంది. అంటే కొందరు భావిస్తుంటారు అంబేద్కర్ కు భారతదేశంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలో ఒక రాజ్యాంగ నిర్మాత కావచ్చు, ఒక సమాజాన్ని పునర్నిర్మించే ఒక వ్యక్తిగా. అది చెప్పబోతుంది. ఇప్పుడు మనకి బాగా పాపులర్ గా గాంధీ మార్గం అనే మాట ఒకటి ఉంది, నెహ్రూ మార్గం కూడా అంతే పాపులర్ గా మరొక మాట ఉంది, అంబేద్కర్ మార్గం కూడా ఒక మాట ఉంది. ఓకే. ఈ మూడు మాటల్లో చెప్పాలి అంటే గాంధీ మార్గం గ్రామ స్వరాజ్యం, కుటీర పరిశ్రమలు అట్లాంటి అభివృద్ధి మోడల్ని చెప్పింది. నెహ్రూ దాన్ని పాటించలేదు, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు దాన్ని పాటించలేదు. భారీ పరిశ్రమలు, కుటీర పరిశ్రమ స్థానంలో గ్రామ స్వరాజ్యం కాదు పట్టణాల నగరాభివృద్ధి అని చెప్పి తీసుకుని వచ్చింది. సో గాంధీ మార్గం అక్కడే ఆగిపోయింది. గాంధీ మార్గం అంటే అహింసా మార్గం అని తాత్విక చర్చ వేరు. ఇండియా డెవలప్మెంట్ గురించి చెప్పినటువంటి దాంట్లో గ్రామ స్వరాజ్యం నుంచి కుటీర పరిశ్రమల నుంచి పోవాలన్నా, భారీ పరిశ్రమల నుంచి కిందికి రావాలనేది ఒకటి. రెండోది నెహ్రూ మార్గం, ఆయన మిక్స్డ్ ఎకానమీ మోడల్ తీసుకుని వచ్చాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ కాదు, సోషలిస్ట్ వ్యవస్థ కాదు, మధ్య మార్గం, ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్నాడు. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పురోగతి సోషలిజం వైపు ఉంటుంది అన్నాడు. అది క్యాపిటలిజం వైపుకి వచ్చింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది 91లో. నెహ్రూ మార్గం పోయింది. అంబేద్కర్ మార్గం ఏంటంటే ఈ భారతదేశానికి ద్విముఖ శత్రువు ఉన్నాడు, బ్రాహ్మణిజం, క్యాపిటలిజం. బ్రాహ్మణిజం స్థానంలో సోషల్ జస్టిస్ రావాలి, సమసమాజం రావాలి. క్యాపిటలిజం స్థానంలో సోషలిజం రావాలి, స్టేట్ సోషలిజం ఈజ్ ఆల్టర్నేటివ్. దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ వే అవుట్ టు ఇండియన్ ప్రోగ్రెస్ అని చెప్పాడు. అది ఈనాడు దేశ భవిష్యత్తుకి ఉపయోగపడే మార్గంగా మిగిలింది. రైట్. పద్మారావు గారు, ప్రధానంగా ఆయన జీవన శైలి కావచ్చు, ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఎట్లా ఉంటుంది, ఎలాంటిది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవన శైలి ఈ రోజు ఉండేటువంటి భారతదేశంలో ఉండే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకే కాక అగ్రకులాల్లో ఉండేటటువంటి లిబరల్ వాదులు అంటే సామ్యవాదులకి వీళ్ళందరికీ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా లిఖిత సమాజం అని డిఫరెంట్ చేశారు. ఒక బ్రాహ్మణ వర్గమే లిఖిత సమాజం, చదువుకునే సమాజం అని. ఆయన చదువు అందరికీ ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తుందని చెప్పి చదువుని మొత్తం కింద వరకు ప్రవహింపజేసి ఆ చదువుల్లో అత్యున్నతమైన చదువులు పూర్తి చేశాడు. అంటే చదువుకుంటే మేలు కలుగుద్దని చెప్తే అందరు వినరు కదా. ఆయన వెంటనే చదువులో ఉండేటువంటి ఆయన ఎఫ్ఏ పాస్ అయ్యాడు. 1891లో ఆయన పుట్టాడు. ఆయన 1891లో పుట్టినవాడు 1916 కల్లా డాక్టరేట్ తీసేసుకున్నాడు. అంటే 1900 కొలంబియా యూనివర్సిటీ 25 ఏళ్ళకి డాక్టరేట్ అంటే డాక్టరేట్ ని పూర్తి చేశాడు. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆయన పిహెచ్డి చేశాడు. జర్మనీలో ఉండేటువంటి బాన్ యూనివర్సిటీలో లా చదివాడు. ఇలాగా భారతదేశంలో ఉండేటువంటి ఎకనామిక్స్, పాలిటిక్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, సివిక్స్ మొత్తం అంశాలకు తత్వశాస్త్రం సొంతగా చదువుకున్నాడు. ఇవన్నిటికి సంబంధించి అకాడమిక్ క్వాలిఫికేషన్ పూర్తి